మనోరంజని న్యూస్ ప్రతినిత్యం ప్రజలకు. ఒక పేద వృద్ధురాలు, పండంటి ఇల్లు లేదు, ఆస్తి లేదు, రోజూ కష్టపడి సంపాదించిన దానితో జీవనం. ఏం చేస్తాం, బ్రతకాలి కదా. నా జీవితంలో సంతోషం ఒక్కసారైనా వస్తుందా? దేవుడా, దయచేసి నా ప్రార్థన విను. ఒకరోజు వృద్ధరాలి ఆమె ఇంటి ముందు కూర్చుని బాధతో ఏడుస్తూ ఉంటుంది. నా జీవితం ఇక్కడ మలుపు తిరుగుతోంది. ఏదో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆ సమయానికే ఒక అందమైన నెమలి వృద్ధరాలి ఆమె ముందుకు వస్తుంది. ఆమె కన్నీళ్లను చూసి నెమ్మదిగా తన రెక్కలు విప్పుతుంది. అచానకగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంటుంది. కాని వర్షం కాదు, వజ్రాల వర్షం కురుస్తుంది. వృద్ధురాలు ఆమె చుట్టూ తిరుగుతూ ఆశీర్వదించినపిస్తుంది. వృద్ధరాలు ఆమె ఆ వజ్రాలను అమ్మి పేదలకు ఇళ్లు కడుతుంది. ఆకలితో ఉన్నవారికి భోజనం పెడుతుంది. గ్రామం మొత్తం ఆనందంగా మారుతుంది. ఆ వృద్ధురాలు మళ్ళీ అదే చోట కూర్చుంటుంది. ఈసారి కన్నీళ్లు కాదు, ఆనందంతో చిరునవ్వు. దూరంగా ఆ నెమలి వృద్ధరాలుకి మళ్లీ కనిపిస్తుంది. ఆమె వైపు చూసి తల ఊపి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. నిజమైన సంపద అంటే దానం. మనకు వచ్చిన వరం పంచితేనే విలువ. మంచితనం ఎప్పుడూ ఫలిస్తుంది. ఇలాంటి భక్తి గానాలు, నిత్య వార్తలు పొందాలంటే మనోరంజని తెలుగు టైమ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేసి మీ ఆదరణ తెలియజేయండి.